హాయ్ హలో వెల్కమ్ టు లెజెండ్ కలెక్షన్స్. ఈరోజు నేను ఇంకే కొత్త కలెక్షన్తో వచ్చేసానండి. అది ఏంటో కాదు, నా టైలరింగ్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు నా టైలరింగ్ కలెక్షన్లో నేను యూస్ చేసే మెషిన్ అనేది మీకు చూపిస్తాను. ఈ మిషన్ వచ్చేసి బ్రాండ్ వచ్చేసి నజియా బ్రాండ్ అండి. ఇది మనకి ఫోర్ స్టిచెస్కి యూస్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్, పీకో, ఇంకోటి జిగ్జాగ్, ఇంకొకటి ఎంబ్రాయిడరీ. ఈ 4 స్టిచెస్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి రీడింగ్స్ అనమాట. మనకి స్టిచ్ అనేది ఎంత లెంత్లో పడాలో మనకి ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి. ఈ రీడింగ్స్ వచ్చేసి మనకి షార్ట్ స్టిచెస్ కావాలంటే షార్ట్గా పెట్టుకోవచ్చు, లాంగ్ స్టిచెస్ కావాలంటే లాంగ్గా పెట్టుకోవచ్చు. ఇలా మనం స్టిచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే మనకి 3 మీద పెట్టుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. లేదు మనకి ఇంకా లూజ్ స్టిచ్ కావాలి అంటే 4 మీద, 4.5 మీద అలా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ మిషన్కి మాత్రమే ఇస్తారు ఈ రీడింగ్ అనేది. నార్మల్ మిషన్కి ఇవ్వరు. నార్మల్ మిషన్కి ఆ పక్కన ఆ రీడింగ్స్ ఇస్తారు, కానీ స్టిచ్ లెంత్ ఈ రీడింగ్స్ అయితే ఇవ్వరు అనమాట. ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్, పీకో మిషన్కి మాత్రమే ఇస్తారు ఈ రీడింగ్. ఇది వచ్చేసి మనకి 0 మీద పెట్టుకుంటే నార్మల్ స్టిచ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ రాడ్ని అనమాట ఇలా పైకి కిందకి అంటే మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట యారో అనేది. కింద మనం ఆ బోల్ట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, కిందకి పెట్టేసుకొని మనం ఇట్లా ఫిక్స్ చేసుకోవడమే. ఇంకా మనకి ఇది 3 మధ్యలో పెడితే పీకో అండ్ జిగ్జాగ్ వస్తుంది. అక్కడ మనం థ్రెడ్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి మనం ఇలా ఈ హోల్లోకి మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట థ్రెడ్ అనేది. నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తానండి ఇంకో వీడియో. ఇది జస్ట్ మిషన్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇట్లా థ్రెడ్ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఫింగర్ ఆ వేలో మనం థ్రెడ్ అనేది తీసుకొచ్చేస్తాం. ఇట్లా మనం ఈ రాడ్స్ అన్నిటికీ కలుపుకుంటూ తీసుకొస్తాము. నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి మిషన్ స్టిచ్ అనేది ఎలా పడుతుందో. ఇవి వచ్చేసి మనకి ఫూట్స్ అనమాట. మిషన్ ఫూట్ అంటారు వీటిని, పాదం అంటారు అనమాట. అయితే ఇది వచ్చేసి మనకి సూది మనకి ఇలా సెట్ చేస్తాము. పైన ఒక బోల్ట్ ఉంటుంది, దాన్ని చూసి సెట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి పాదం పైకి లేపడానికి. ఇది ఇలా పైకంటే పాదం మనకి పైకి లేస్తుంది. అయితే మనకి దీనికి 2 పాదాలు ఇస్తారు. ఒకటైతే ఇదైతే మనకి పీకో పాదం అనమాట, దీంతో పీకో చేస్తాం. ఇంకా దాంతో అయితే మనం నార్మల్ అండ్ జిగ్జాగ్ చేస్తాం అనమాట. ఇలా మనకి 2 ఇచ్చేసారు. ఎంబ్రాయిడరీ పాదం అయితే ఏమి ఇవ్వలేదండి దీనికి, ఇంకా బయట ఏమన్నా కొనుక్కోవాలేమో. ఇది వచ్చేసి మనకి మోటార్ అండి, జాక్ కంపెనీ ఇది వచ్చేసి మనకి బెల్ట్ అనమాట. మనకైతే 2 ఇచ్చేసారు. ఈ మిషన్తో 2 ఇచ్చేసారనమాట ఈ బెల్ట్లు ఈ మోటార్కి. మనకి ఇలా ఇది మిషన్స్కి అయితే మనం కరెంట్తోనే రన్ చేయాలండి. నార్మల్గా తొక్కుతూ రన్ చేస్తే కుదరదనమాట. ఇంకా మనకి ఆయిలింగ్ వేయాలి వీటిలో పార్ట్స్లో. వీక్లీ వన్స్, ట్వైస్ అయినా మనం ఆయిలింగ్ వేసుకోవాలి మిషన్కి. లేదంటే జిగ్జాగ్ మిషన్స్ చాలా రిపేర్ వచ్చేస్తాయి వెంటనే చాలా ఈజీగా. నాకైతే కొన్న ఈ 1 మంత్లోనే 2-3 టైమ్స్ వచ్చేసింది రిపేర్ అనమాట. మేమైతే హోమ్ టౌన్లో ఉండేసరికి తీసుకెళ్ళలేకపోయాం. మేమైతే వాళ్ళు వారంటీ ఇచ్చారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే చేసేస్తానని, కానీ అవైతే మేము తీసుకెళ్ళలేకపోయాం. మేము హోమ్ టౌన్లో ఉండేసరికి అంత దూరం మోసుకెళ్ళలేం కదా అని పక్కనే ఉన్న ఒక మెకానిక్ దగ్గర చూపించాం అనమాట. 2-3 టైమ్స్ అలాగే రిపేర్ వచ్చింది. బట్ ఇప్పుడైతే స్మూత్గానే రన్ అవుతుంది. ఏ మిషన్ అయినా మనకు అలవాటు అయ్యే కొద్దీ ఇట్లా ఉంటుంది అనమాట. రిపేర్స్ వస్తాయి అన్నమాట కొత్తలో. నేను కొత్త మిషన్ రిపేర్స్ రావడం ఏంటి అలా భయపడ్డాను, కానీ ఏ మిషన్కైనా రిపేర్స్ అనేవి వస్తాయంట కొత్తలో. దీనికి మిషన్కి ఈ బల్ల అయితే ఇలా ఇచ్చేసారు. మనకి రీడింగ్స్ కూడా పెద్ద స్కేల్ ఇచ్చారు, మీటర్ స్కేల్ అనేది. ఇలా యారో మార్క్స్ కానీ మొత్తం మిషన్ అయితే చాలా బాగుందండి. ఓకే, బట్ ఏంటంటే మనకి జిగ్జాగ్, పీకో, నార్మల్ స్టిచ్ అనేది ఈ 2తో రాకూడదు. అది కొంచెం చూసుకోండి. వేరువేరుగా కొంటేనే బెటర్ అనమాట. జిగ్జాగ్ వేరుగా, ఇంకా మనకి నార్మల్ స్టిచ్ వేరుగా. ఇవైతే మనకు కాంబో కిట్ అండి. ఈ మిషన్తో ఇచ్చిన కాంబో కిట్ మొత్తం అయితే మనకి 18 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి షేప్ స్కేల్ అనమాట. వీటితో షేప్స్ గీస్తాము, మనకి బ్లౌజ్ షేప్స్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ షేప్ గీసుకోవాలి. స్లీవ్ షేప్ అంటే స్లీవ్ కర్వ్ అనమాట, హ్యాండ్ కర్వ్ గీసుకుంటాం. ఇంకా ఇవి వచ్చేసి మనకి బార్బిన్స్ అనమాట, బార్బిన్ కేసులు.
బార్బిన్ అయితే ఒకటే ఇస్తారండి. కేసులు నాకైతే 10 ఇచ్చారు. ఒకటైతే మన మిషన్కి ఉంది. ఇవైతే నా అన్ని థ్రెడ్స్ చుట్టేసి ఉన్నాయి, చూసారు కదా. యూస్ చేస్తున్నాను. మిషన్ అయితే నాకు 1 మంత్ అయింది కొని కూడా. ఇంకా ఇవి వచ్చేసి మనకి చాక్స్ అనమాట. మార్క్ చేసుకోవడానికి చాక్స్ ఇస్తారు. ఇలా చాక్స్ బాక్స్ అనమాట. ఇలా ఆల్ కలర్స్లో వచ్చాయి. మార్క్ చేసుకోవడానికి మనం మార్కింగ్కి యూస్ చేస్తాం. ఇది కూడా మనం మార్కింగ్కి యూస్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి పెన్సిల్, మార్కింగ్ పెన్సిల్ అనమాట. ఇవి వచ్చేసి నీడిల్స్, ఆల్ టైప్ ఆఫ్ నీడిల్స్, చాలా అన్నీ ఉంటాయి అనమాట నీడిల్స్. ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు నేను. ఇంకా ఇవి వచ్చేసి నీడిల్స్ అనమాట. మొత్తం 10 ఇచ్చారు. ఇప్పటికే నాకు ఒక 5 అయిపోయినాయి, ఎందుకంటే రిపేర్స్ వచ్చాయని చెప్పాను కదా. సూదిలో మొత్తం విరగొట్టేసాను. ఒక 5 అయితే నా దగ్గర అయితే 5 ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి బోల్డ్స్, అవి బిగించడానికి. ఇంకా ఇవి వచ్చేస్తే లాంగ్ స్కేల్ అనమాట, బిగ్ స్కేల్. ఇంకా స్కేల్స్ పెద్ద పెద్ద ఇచ్చారు, ఇలాంటివి 2-3. ఇంకా ఎల్లో స్కేల్ ఒకటి ఇచ్చారనమాట. ఇంకా ఇవి వచ్చేసి టూల్ బాక్స్ అనమాట. వీటిలో బోల్ట్స్, నట్స్ ఉంటాయి. 2 టేప్స్ ఇచ్చారండి నాకైతే ఈ కిట్లో. ఇలా 2 టేప్స్ ఇచ్చారు. ఇంకా ఇదైతే మనకి మార్కింగ్కే యూస్ చేస్తాం. దీన్ని కూడా నేనైతే ఇప్పటిదాకా యూస్ చేయలేదు, బట్ దీన్నైతే మార్కింగ్కే యూస్ చేస్తాం. ఇంకా ఇది వచ్చేసి కట్టర్ అనమాట. మనకి థ్రెడ్ కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే నేను ఇంకా ఓపెన్ చేయలేదు, కొత్తది. ఇది చాలా ఓపెన్ చేయలేదు, మొన్నే కదా కొనింది. ఇవన్నీ అలానే ఉన్నాయి ప్యాక్ చేసి. యూజ్ అవుతుందండి ఇది కట్ చేసుకోవడం థ్రెడ్ అనేది. ఇంకా వచ్చేసి స్క్రూ డ్రైవర్స్. మనకి మిషన్ పాదాలు మార్చాలన్నా, మనం యారో మార్క్స్ అవి మార్చాలన్నా ఇవే యూస్ అవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, పోగొట్టుకోకూడదు. ఇంకా ఇది వచ్చేసి మనకి కుట్లు విప్పుకోవడానికి పనికొస్తాయి అనమాట. ఏవైనా రాంగ్గా స్టిచ్ చేసినప్పుడు మనం అవి మళ్ళీ విప్పుకోవడానికి ఇది అనేది కుట్లతో ఇట్లా విప్పుకుంటే తెలుస్తుంది ఇది ఎలా యూస్ చేయాలి. నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను, చూడండి. ఇంకా ఇది వచ్చేసి మనకి థ్రెడ్స్ లాగడానికి అనమాట. బ్యాక్ థ్రెడ్స్ వేసుకుంటాం కదా, థ్రెడ్స్ లాగడానికి యూస్ చేస్తాం ఇది అనేది. ఇంకా ఇది వచ్చేసి ప్లేట్ అనమాట, అంటే పాదం ప్లేట్ అనమాట. ఏమన్నా డ్యామేజ్ అయితే ఇది పెట్టుకోవడానికి ఇంకోటి స్క్వేర్గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి నీటిలోంచి మనకి థ్రెడ్ అనేది లాగడానికి యూస్ చేస్తాం. ఇది కూడా ఒక షార్ట్ వీడియోనే చేసి చూపిస్తాను ఎలా యూస్ చేస్తాం ఇది. ఇంకా ఇవైతే ఇచ్చారండి నాకు కిట్లో, ఆల్ ఐటమ్స్. ఇంకా ఇది వచ్చేసి నాకు థ్రెడ్డింగ్ పైప్ అండి. పైపింగ్ చేస్తాం కదా బ్లౌజెస్కి, అలాగా పైపింగ్ థ్రెడ్ అనమాట. ఇది వచ్చేసి స్క్వేర్గా వచ్చిన మోటార్ థ్రెడ్ అనమాట. చెప్పాను కదా మోటార్ థ్రెడ్. ఇంకోటి స్క్వేర్గా ఇచ్చారు, 2 ఇచ్చారని. ఇంకొకటి అనమాట ఇది. ఇంకోటి అయితే మనకి మిషన్కి పెట్టుంది కదా అది. మనకి మిషన్కి వచ్చేసి బార్బిన్ కేసులు ఒకటే ఇస్తారండి. నాకైతే ఒకటి కూడా రిపేర్ వచ్చింది, చెప్పాను కదా. తెచ్చిన 1 మంత్లో 3 టైమ్స్ రిపేర్స్ వచ్చాయని. ఇంకా 3 టైమ్స్ రిపేర్స్లో ఈ బార్బిన్ కేసు కూడా మార్చాము. బార్బిన్ కేసు కూడా మార్చేసామన్నమాట. ఇది చూసారు కదా, ఇలా మనకి ఫ్రంట్కి ఉంటుంది దీనికి, మిషన్కి బార్బిన్ కేసు అనేది. మామూలుగా నార్మల్ మిషన్స్కి అయితే సైడ్కి ఉంటుంది, ఇదైతే మనకి ఫ్రంట్కి ఉంటుంది కేసు అనేది బార్బిన్ది. ఈ బార్బిన్ కేసు కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది మిగతా మిషన్స్తో కంపేర్ చేస్తే. ఇది టైట్గా ఉందండి, కొత్త మిషన్ కదా. పెడల్ కూడా చాలా టైట్గా ఉందండి తొక్కాలంటే. ఇంకా కరెంట్ మోటార్ కాబట్టి కరెంట్తోనే ఇది రన్ చేయాలి, కరెంట్ మోటార్ పెట్టే. ఇంకా నార్మల్గా ఇంకా వచ్చేసి నా మిషన్ ఫుల్ రివ్యూ అయితే ఇదేనండి. ఇంకా చూసారు కదా, నార్మల్ జిగ్జాగ్ పీకో ఎంబ్రాయిడరీ 4 స్టిచెస్ అయితే వస్తాయి అనమాట ఈ మిషన్కి. బట్ చెప్పాను కదా, మనకైతే వేరువేరుగా తీసుకోవడమే బెటర్ అండి. జిగ్జాగ్ పీకోకి డిఫరెంట్ మిషన్, ఇంకా నార్మల్కి ఒక మిషన్, ఇట్లా 2 మిషన్స్ తీసుకుంటేనే బెటర్. నేనైతే కొత్త మిషన్ కాబట్టి చెప్తున్నా. ఇదే నా ఫుల్ రివ్యూ అండి నజియా మిషన్కి. బాయ్.